భారతదేశంలో ఈవేళ ఆరోగ్య వ్యవస్థ ఉన్నంత అధ్వాన్నంగా ప్రపంచంలో దాదాపు మరే దేశంలోనూ లేదు. ప్రభుత్వం పెట్టే ఖర్చే ఆరోగ్యం మీద చాలా తక్కువ, జాతీయ ఆదాయంలో 1% కంటే తక్కువ. మొత్తం ఆరోగ్యం మీద దేశం పెట్టే ఖర్చులో ఇది కేవలం 17% మాత్రమే. ప్రపంచంలో మనతో పోల్చదగ్గ దేశాలు, ఇంత తక్కువ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న దేశాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 దేశాల పేర్లు తలుచుకుంటే మన గుండె చెరువైపోతుంది. ఎలాంటి దేశాల సరసన మనం కూర్చున్నామని చెప్పని. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, 25 ఏళ్ల పాటు అంతర్యుద్ధంలో ఉండి ఆ టెర్రరిస్టుల పాలన పడి దేశం అతలకుతలం అయిపోతుంది, అరాచకత్వం రాజ్యం వెళుతున్న దేశం. 2 బర్మా, 25 ఏళ్ల నుంచి నియంతృత్వం మగ్గుతూ ఆ దేశంలో ప్రజల స్వేచ్ఛను హరించి వేస్తూ ప్రపంచం మొత్తానికి దూరం అయిపోయినటువంటి దేశం. 3 కంబోడియా. కంబోడియాలో 30 ఏళ్ల క్రితం దేశ జనాభాలో 3వ వంతు, అంటే ప్రతి 100 మందిలో 30 మంది దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ దేశంలో ఆనాడున్న పాల్పాట్ ప్రభుత్వమే ఆ ప్రజల్నే భయంకరంగా, రాక్షసంగా, కర్కశంగా చంపేసింది. ఈ 3 దేశాల సరసన భారతదేశం ఉంది. ఇది మన దేశానికి, మన చరిత్రకి, నాగరికతకి సిగ్గుచేటు. కోట్లాది మంది మన దేశంలో కేవలం ఆరోగ్యం సకాలంలో అందకపోవటం చేత, దానికి స్తోమత లేక అయితే అప్పుల పాలైపోతున్నారు. దుర్భర దారిద్ర్యంలో, తినడానికి తిండికొళ్ళైనటువంటి దారిద్ర్యంలో కూరుకుపోతున్నారు. ఎందరో తల్లులు గర్భశోకంతో కుమిలిపోతున్నారు. ఆరోగ్యం అనేది ఆరోగ్యవంతులైన మానవులు. దురదృష్టవశాత్తు మన ఆరోగ్యాన్ని డాక్టర్లుగా, మందులుగా, ఆసుపత్రులుగా, ఆపరేషన్లుగా మనం మార్చిపడేశాం. అందువల్ల ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్యం కావాలంటే వాళ్ళకి ఆహారం కావాలి, మంచినీరు కావాలి, పారిశుద్ధ్యం కావాలి, ఒక మంచి పరిసరాల్లో జీవితం కావాలి. అవన్నీ కల్పించినప్పుడు ప్రజారోగ్యం సాధించబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు మెరుగైనటువంటి వైద్య సేవలు ఇవ్వగలుగుతున్నాయి. అందువల్ల ప్రతి గ్రామానికి ఒక బడి, ఒక ఆసుపత్రి, సాగునీరు, తాగునీరు, ఒక సాధారణంగా రవాణా సదుపాయం, రోడ్ల సదుపాయం, విద్యుత్ శక్తి, ఇంధనం సరఫరా, ఇలాంటి కనీసమైన అవసరాల్ని మనం ఐడెంటిఫై చేస్తే ఒక 10-15 ఉంటాయి. ఈ 10-15 అవసరాలని కనుక ప్రతి గ్రామంలో తీర్చగలిగితే ఈ సమస్యలే రావు. ఎప్పుడు 61 ఏళ్ల క్రితం ఆనాటి బ్రిటన్లో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటి లేబర్ ప్రభుత్వం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దేశంలో ప్రధానమంత్రి కొడుక్కి, కూలీ కూతురికి సమానమైన ఆరోగ్యాన్ని, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ జబ్బు వచ్చినా భయం లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఎంత ఖర్చు అవుతుంది, అప్పుల పాలైపోతాం అన్న భయం లేకుండా అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి ఏర్పాటు చేసింది. దాన్నే నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పంటారు, జాతీయ ఆరోగ్య పథకం. లోక్సత్తా చేయబోయేది మన రాష్ట్రంలో అలాంటి జాతీయ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడం. మనకి అనారోగ్యం వస్తే, జబ్బు చేస్తే నచ్చిన ఆసుపత్రికి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఖరీదైన ఆసుపత్రికి వెళ్ళటం కాదు, కేవలం కొన్ని జబ్బులకు కాదు, ఏ జబ్బుకైనా సరే, జ్వరం కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, ప్రసూతి వైద్యం కావచ్చు, గుండె జబ్బు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎవరైనా సరే నచ్చిన ఆసుపత్రికి, ఏ ఆసుపత్రిలో డాక్టర్ బాగా చూస్తారు నమ్మకం ఉంటే ఆసుపత్రికి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, అక్కడికి వెళ్ళి ఉచితంగా పూర్తిగా వైద్యాన్ని పొందే హక్కుని లోక్సత్తా చట్టబద్ధం చేస్తుంది. ఆ బిల్లంతా ప్రభుత్వం భరిస్తుంది, మనం జేబులోంచి పైసా కట్టక్కర్లే. ఈ మొత్తానికి ప్రతి జిల్లాలో జిల్లా ఆరోగ్య అథారిటీని పెట్టి వారి చేతిలో ప్రతి సంవత్సరం అవసరమైన డబ్బు మొత్తాన్ని కూడా ఈ ఆరోగ్యాన్ని అందరికంచడం కోసం పెట్టి ఆసుపత్రి బిల్లులను బట్టి ఆ డబ్బు చెల్లించే ఏర్పాటు జరుగుతుంది. తప్పులు జరిగితే వాళ్ళని శిక్షించేందుకు ప్రతి జిల్లాలో ఏర్పాటు ఉంటుంది. ఇక రాకూడని జబ్బులు ఈవేళ వస్తున్నాయి సమాజంలో. ఉదాహరణకి ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో వేల మంది కేవలం చిన్నతనంలో మంచినీళ్ళు సరిగ్గా అందక దానివల్ల వచ్చే విరేచనాలు, వాంతులకు గురి చనిపోతున్నారు. ప్రతి గ్రామంలో 100 పాళ్ళు మంచినీళ్ళు ఏర్పాటు చేయటం, బహిరంగ మల విసర్జన లేకుండా, చెంబట్టుకుని ఊరి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసి పరిశుభ్రత, రోగాలు రాకుండా ఆపటం. అది చేస్తే చాలా జబ్బులు తగ్గిపోతాయి. ఇవాళ ఆ మలమూత్రాలు మంచినీళ్ళలో కలవడం చేత, ఈ కాలుష్యం వల్ల లక్షల మంది వ్యాధి పీడితులవుతున్నారు. ఇక టీకాలు, ఇందాక చెప్పిన రుబెల్లాకు కావచ్చు, జర్మన్ మిజిల్స్కి, ఇతర జబ్బులకు కావచ్చు, 100 పాళ్ళు టీకాలను ఏర్పాటు చేయటం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంచి ప్రమాణాలతో పెట్టి దాన్ని అక్కడ మండలం చేతుల్లో పెట్టేసి పూర్తిగా తప్పు జరగకుండా కట్టడి చేసి 100 పాళ్ళు ప్రతి ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు, అన్ని రకాల టీకాలు, వైద్యం ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి ఉచితంగా అంది ఏర్పాటు చేస్తుంది. ఇక అనారోగ్యం వల్ల నా భవిష్యత్తు ఏమవుతుందో, నేను అప్పుల పాలవుతానేమో, నేను పేదరికంలో మగ్గిపోతానేమో,
నా ఆస్తులు పోతాయేమో అన్న భయం ఏ పౌరుడికి లేకుండా చేసే బాధ్యత లోక్సత్తా. ఈల గుర్తుకే ఓటేద్దాం, లోక్సత్తాని గెలిపిద్దాం. లోక్సత్తా 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 పార్టీ వివక్ష లేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా.